సంపూర్ణుడా నీ కార్యములు చొప్పున ప్రార్థిస్తుండగా నూతనమైన ఈ వాగ్దానములను తండ్రి మీరు దీవించుము నాయనా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ క్యాలెండర్ల విషయములు ఓపెన్ చేస్తుండగా తండ్రి మీరు దీవించుము తండ్రి. నీ దాసుని చేతుల మీదుగా చేయబడుతున్న ఈ కార్యమును తండ్రి దీవించుము. మమ్మలను, మా సంఘ బిడ్డలను, వారి కుటుంబములను, వారి పిల్లలను, రాలేక వెనకపడిన వారిని, దూరదేశములలో ఇంకా పనులలో పనిబాట్లలో ఉన్నవారిని మీరు దీవించండి స్వామి. నాయనా ప్రతి బిడ్డను మీరు దీవించండి. రక్షణ పరిపూర్ణమైన కృప చొప్పున సంతోషకరమైన నీ కార్యమును చేసి మహిమ పొందమని యేసు ఉన్నతమైన నామమును అడిగి ప్రార్థన చేసి నీ కృపలో నీ సంకల్పమును చొప్పున ప్రార్థన చేసి విడుదల కొరకు ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి, దేవుని ఉన్నతమైన ఆయన కృపను బట్టి క్యాలెండర్ను మనము ఓపెన్ చేయటం జరుగుతుంది. తీసేసుకో. నేను ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు చదువుతారు? పెట్టుకోవడానికి కుదరదు. కీర్తనలు 4వ అధ్యాయము 7వ వచనం. ఈ మాట ఒకసారి మీలో చదవండి ప్రభు సన్నిధిలో. వారి ధాన్యము ద్రాక్షారసము హల్లెలూయా అధికమైన సంతోషమును నా హృదయములో నీవు పుట్టించితివి. అక్కడ ద్రాక్షారసమును అధిక ధాన్యమును కంటే అధిక సంతోషాన్ని మన హృదయములో దేవుడేం చేశాడంట? పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సన్నిధిలో ఆ అధిక సంతోషాన్ని సంవత్సరం దేవుడు మన హృదయాలలో దయచేయును గాక. ఆమేన్. అటు పట్టుకో, మా పక్కకు పట్టుకో.
వచ్చాయా? మూడు వచ్చాయా వరుసన? చదవబడిన ఈ క్యాలెండర్ విషయంలో ప్రభువు ఈరోజు ఈ సంవత్సర వాగ్దానము మంచి వాగ్దానం వచ్చేసింది. అధిక ధనము, ధాన్యము, కొత్త ద్రాక్షారసము కంటే కూడా అధికమైన సంతోషం మన హృదయములో దేవుడు దయచేయబడునుగాక. నేను కోరుకునేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, దీవించబడాలనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రభు అదే మన హృదయంలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానము మీ కుటుంబాలలో జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరందరూ మరి ఈ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఈ కుటుంబము ఈ మాట మన మీద ఉంటుంది, ఈ దీవెన మన మీద ఉంటుందని నేను చెబుతున్నాను. నమ్మిన వారందరం ఎలాగ చేయాలంటే సంతోషించి ఉల్లసించి హల్లెలూయా, ఈ నిత్యమైన సంతోషము మా హృదయములలో ఉంచిదవుగాక. గడిచే సంవత్సరం అంతా 2026 సంవత్సరం అంతా కూడా సకల సమృద్ధి కలిగి ధాన్యము కంటే, కొత్త ద్రాక్షారసము కంటే మా హృదయములో నిత్యమైన సంతోషమును కుమ్మరించుదవుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి రోజు ఈ వారములో జరిగిన వాగ్దానమైన ప్రార్థన మీటింగ్, ఈ ఒక ప్రార్థన కూడా ఆశీర్వాదము. మనము ఆ వర్ధిల్లుట గురించి, వర్ధిల్లిన దాని కొలది సంతోషం వస్తుందండి మనిషిలో. ఆ సంతోషాన్ని ప్రభు మనందరికీ దయచేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. రేపటి రోజున ప్రభు సన్నిధిలో కూడా ఇవన్నీ మళ్ళీ ఏం చేసి మరి ప్రభు సన్నిధిలో ఇలాగ దేవుడు చేసిన కార్యమును బట్టి, ఆయన్ని బట్టి మనం ఎంతగానైనా స్తుతిద్దాము. ప్రభు సన్నిధిలో ఎవ్వరు కూడా అశ్రద్ధ అనేది, ఆ వాగ్దానం మీ కుటుంబాలను ఎత్తిబట్టి ప్రార్థన